వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నామం పేరట అందరికీ నా హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనములు తెలియపరచుచున్నాను. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య భాగము కొరకైన లేఖనము ఆదికాండము 39వ అధ్యాయము 4-5 వచనములు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రములు. మరోసారి పాదాలు పట్టుకుంటున్నాము, సహాయం చేయండి, కృపలో బలపరచండి, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి ప్రకాశింపచేయండి. ప్రభు, మీ కృపా కాపుదల కనికరము సమృద్ధిగా అనుగ్రహించండి. మీ కృపలో ఉన్న ఆదరణ ఆశీర్వాదాన్ని మెండుగా దయచేయండి. దినచర్యలో తోడై ఉండండి. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఈ చదివినటువంటి 2 భాగములలో మరి యోసేపు ఐగుప్తునకు కొనిపోబడి వచ్చిన తరువాత మిద్యానీయుల యొద్ద నుండి ఫరో సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు ఇతన్ని కొన్నారు. అతని ఇంట్లో ఇతడు పరిచర్య చేయువాడిగా ఉండిపోయాడు. లేఖనముల ఆధార ప్రకారం దగ్గరగా 11 సంవత్సరాలు ఆ ఇంట్లో పనివానిగా పనిచేశాడని మనకు అర్థమవుతున్నది. అయితే ఈ 11 సంవత్సరముల ఇంటి పరిచర్యలో ఇతడు ఎలా ఉన్నాడు అంటే, ప్రియులారా, ఆ ఇంటి పనిని చేయుచుండినప్పుడంట ఆ యజమానుడు యోసేపుపై జాలి కలిగి ఉండి ఇంటి అంతటిని యోసేపు స్వాధీనపరిచాడట. ప్రియులారా, యోసేపుకు స్వాధీనం ఎప్పుడైతే ఆ ఇంటి బాధ్యతలు అప్పగించాడో నాట నుండి ఆ ఇల్లు దీవించబడుతూ ఉంది. నిజానికి అతడి ఇంట్లో ఏముందో ఏమి లేదో తినుటకు తప్ప అతడు ఏది పట్టించుకునేవాడు కాదు. ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, తనకు కలిగినది యోసేపు చేతులకు ఎప్పుడైతే అప్పగించబడిందో
యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని దీవిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది అక్కడ. ఆ ఐగుప్తీయుని యొక్క ఇల్లు వర్ధిల్లుతూ ఉంది. ఎందుకంటే యోసేపులో మోసం లేదు, దగా లేదు, అన్యాయము లేదు. న్యాయముతో కూడిన జీవితం జీవిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆ ఇల్లు అంతా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే యోసేపు మీద ఉన్న దయ ఆ ఇంటిని ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, పొలములోనేమి, ఇంటిలోనేమి పోతీఫరుకు కలిగినదంతటి మీద యెహోవా ఆశీర్వాదం ఉందంట. యోసేపు నిమిత్తము ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఎప్పటి వరకు అంటే అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని అంతటి మీద అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని అని లేఖనాల్లో చూస్తున్నాము. అంటే యోసేపు చేతులకు అది ఎప్పుడైతే అప్పగించబడిందో యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడుతుంది. ప్రియులారా, నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు అని ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో చూస్తాం దీవెనల యొక్క జాబితాని. ఇప్పుడు ఆ దీవెనలు ఎక్కడున్నాయి? పోతీఫర్ ఇంటిలో గల కారణం తనకు కలిగినదంతా యోసేపు వశంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి జీవము కలిగినటువంటి దేవుడు యోసేపుతో ఉన్నారు కనుకనే యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడుతుంది. మీకు గుర్తున్నది కదా, మరి భవిష్యత్ కాలం అంటే తర్వాత కాలం అంటే ఇప్పుడు కాదు పిల్లరా, యోసేపు మొదలుకొని తర్వాత భవిష్యత్ కాలంలో జీవము కలిగినటువంటి దేవుని మందసాన్ని గురించిన ప్రస్తావనలో మరి యెహోవా మందసము 3 నెలల గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించారు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడని దావీదు సంగతి దావీదుకి వినబడగా దావీదు పోయి దేవుని యొక్క మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురానికి ఉత్సవంతో తీసుకొస్తాడు. అంటే మందసమైన దేవుడు ఎక్కడున్నాడో అక్కడ దీవెనలు ఉన్నాయి. మందసమైన దేవుడు ఎక్కడున్నారో అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఆదికాండం 39వ అధ్యాయాన యెహోవా యోసేపునకు తోడై ఉండెనని, అతడు చేసినదంతయు యెహోవా అతని చేతిలో సఫలం చేయుచున్నాడని అతని యజమానుడు చూచెను అని చూసి చదివాం కదా. అంటే దేవాది దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు, ఒక బలమైన ప్రభావం, ప్రసన్నతతో. ఇప్పుడు అదే జీవము కలిగిన దేవుడు ఓబేదెదోము కుటుంబంలో మందసమునై ఉన్నారు. ఫలితంగా ఆ ఇల్లు దీవించబడుతూ వస్తుంది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈ కడవరి కాలాన మహిమ కలిగిన మందసాన్ని మోయి వ్యక్తిగాను నీవే ఒక కదులుచున్న మందసం వల్లే నీవు నేను మనం జీవించగలిగిన ఎడల దేవుని ఆశీర్వాదాలు ఈ కాలంలో కూడా మనలో అనేకులు మనకు కలిగిన వారు చూడగలుగుతారండి. ఆనాడు దేవుడు యోసేపుతోనున్నారు. దావీదు కాలానికి వచ్చేసరికి మందసముగా ఆయన భక్తుల మధ్యలో అరణ్యములో సంచరిస్తున్నారు మందసం. ప్రియులారా, ఈ కడవరి కాలంలో నీవు నేనే మనమే ఓ మహిమ కలిగిన మందసంగా మారగలిగితే ఆ మందసము 3 శ్రేష్టమైన పదార్థములను కలిగి ఉన్నది.
మన్నా కలిగిన పాత్ర, అహరోను చిగురించిన కర్ర, అహరోను చేతి కర్ర, ప్రియులారా నిబంధన పలకలను కలిగి ఉన్నది. ఈ మందసం ఎక్కడుంటే అక్కడ దైవ ప్రభావం. అది బెత్షెమోషు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు తెగుళ్ళు, ఫిలిష్తీయుల మధ్యలోకి వెళ్ళినప్పుడు తెగుళ్ళు, ఒబేదెదోం ఇంటిలోకి వచ్చినప్పుడు దీవెన. అదేంటండి, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే, వాళ్ళని కోస్తే రక్తం వీళ్ళకి కోస్తే నీళ్లు రావు కదా, ఎందుకు వాళ్ళకి శాపాలు వేదనలు వీరికి ఎందుకు దీవెనలు కలిగాయంటే ఆ మందస్సాన్ని వారు గౌరవిస్తూ, ఆ మందస్సం ఎదుట వారు సాగిలపడుతూ, ఆ మందస్సము ఎదుట వారు పిల్లరా దేవుని స్తుతిస్తూ, ఇది దేవునిది అనే వివేచనతో వారు భక్తి కలిగి ఉన్నారు కనుక దీవించబడ్డారు. ఆత్మీయులారా, నా అభిప్రాయం, ఈ కడవరి కాలంలో నిబంధన మందసభ పెట్టి మరొకటి చేయించి మన ఇంట్లో పెట్టుకోవడం కాదు, కానీ నీవు నేను మనమే ఒక మహిమ కలిగిన మందసముగా మారిపోవాలి. నీవు నేనే ప్రభువు ఉండే మందసంగా మారిపోవాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, మంచి వాతావరణం ఇవ్వండి. ముందున్న క్రిస్మస్ ఆరాధనలు మేలుకరంగా చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి, ఆశ్చర్యకరమైన కృపతో నింపండి. ఫలశౌర్యము కలిగిన దేవా, యుద్ధశూరుడగు దేవా, మీ కార్యములు సఫలపరచమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.